హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చంద్రబాబు మీద ఉన్న 7 కేసులు సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరి కేసుల విషయంలో చంద్రబాబుకి ఏమన్నా పీకకు చుట్టుకోబోతుందా ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది గమనిద్దాం. సో చంద్రబాబు గారి మీద ఆ 7 కేసులు ఏంటో ఆల్రెడీ తెలిసిందే కదా మనకి. ఆ స్కిల్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కావచ్చు, ఇట్లాంటివి మొత్తం 7 స్కాములు, మద్యం స్కాము, అలాగే ఇసుక స్కాము, ఇవన్నీ కూడా ఈ స్కాములన్నీ కూడా ఆయన మీద కేసుల రూపంలో దాదాపు 7 కేసులు అయ్యాయి. వీటి విషయంలో ఆయన జైలుకి కూడా వెళ్ళి 50 రోజుల పాటు జైల్లో ఉండి రావడం కూడా జరిగింది. సో ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి గతంలో అయితే గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఇవన్నీ కూడా సిఐడి ద్వారా ఈ కేసులు పెట్టించి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఈ కేసులను డీల్ చేస్తున్నది కూడా సిఐడినే కాబట్టి, అయితే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన కనుసన్నల్లో సిఐడి రాష్ట్ర శాఖ ఇది ఆపరేట్ అవుతుంది కాబట్టి మరి సిఐడి దీని విషయంలో ఏం చర్య తీసుకుంటుందనే ప్రశ్న అయితే వచ్చింది. అయితే దీని విషయంలో దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఒక పిటిషన్ ఒక న్యాయవాది వేయడం జరిగింది. దీన్ని సిబిఐకి అప్పగించండి అని చెప్పేసి ఒక విజయవాడకు చెందిన జర్నలిస్ట్ ఆయన పిటిషన్ వేయడం జరిగింది. సో హైకోర్టులో పిటిషన్ వేస్తే అది విచారణకు వచ్చిందనమాట. ఈ విచారణలో కొన్ని విషయాలు అయితే చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ ఆయన ఏమన్నారంటే, దమ్మలపాటి శ్రీనివాస్ గారు, ఇది ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని తరలించడం మంచిదనే ఆలోచన అయితే వాళ్ళు చేశారు. కానీ దానికి ప్రభుత్వం తరపు నుంచి వాదించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి ఆయన మాత్రం అంగీకరించలేదు. ఆయన ఏమన్నాడంటే, ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా వాళ్ళకి అప్పగించాలనడం ఎంతవరకు సరైనది. ఆల్రెడీ 5 కేసుల విషయంలో ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. సో వాటి విషయంలో క్లియర్గా వాళ్ళ రిపోర్ట్ అనేది కూడా సమర్పించారు కదా, ఇంకెందుకు మీరు వాళ్ళకు మార్చాల్సిన అవసరం ఉంది, మిగతా 2 కేసులే కదా అని చెప్పేసి ఆయన కూడా వాదించాడు. సో ఆ 2 కేసులు కూడా సిఐడి చేతిలోనే ఉంటే బాగుంటుందనేది ఆయన ఆలోచన. కాకపోతే ఈ సిఐడి ఈ కేసులన్నింటినీ నిజానికి వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సిఐడికి చెప్పి ప్రభుత్వమే ఆ కేసులు వెనక్కి తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ కేసులు వేసిందే ప్రభుత్వం. సో ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు అధికారము వాళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో దానికోసమే హైకోర్టు కూడా ప్రభుత్వం ఏం చేయబోతుంది, వీటిని ఏమైనా వెనక్కి తీసుకుంటుందా అనే ఆలోచనతో మేము ఎదురు చూస్తున్నాము, వీటి విషయంలో మేము ఇంకా ప్రొసీడింగ్స్ అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాకపోతే ఈ సుప్రీంకోర్టులో అయితే ఇది మళ్ళీ దీని మీద విచారణకి వాయిదా వేశారనమాట. సెప్టెంబర్ నెలకి వాయిదా వేశారు. సో ఈ సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగనుంది. సో అక్కడ ఒకవేళ ఇది సిబిఐకి కానీ బదిలీ చేస్తే ఇక మళ్ళీ చంద్రబాబు గారికి ఇబ్బందులు తప్పకపోవు. ఎందుకని బదిలీ చేస్తారనే ఆలోచన అయితే మనకు వస్తుంది కదా. ఎందుకు అంటే ఒకటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ సిఐడి. సో ఈ సిఐడిలో ఈ కేసు కానీ ఉంటే ఇవి ఇక ముందుకు కదలవు, అవి అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు గతంలో కూడా ఏవైతే జగన్ కేసులకు సంబంధించి కూడా ఆయన గత ప్రభుత్వంలో లేకముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు వెళ్ళి రావడము, బెయిల్స్ ఇవన్నీ కూడా తతంగమంతా నడిచింది. ఎప్పుడైతే ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడో ఇక పూర్తి స్థాయి బెయిల్లో ఆయన బయటనే ఉన్నాడు. ఇక ఆయనకు మళ్ళీ కోర్టులకు తిరగాల్సిన అవసరం పడలేదు. సో ఇలా అన్నీ కూడా ఏవైతే న్యాయ ప్రక్రియ ఉంటుందో ఈ ప్రక్రియకి ఆయన బయటకు వచ్చేసాడు. ఆ ప్రక్రియను ఏమాత్రం ఆయన ఫాలో అయింది లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ కేసులు ఉన్నా సరే సీఎం గారు కాబట్టి, సీఎం మీద కేసులు కాబట్టి అవి ముందుకెళ్లే అవకాశం ఉండదు. వాటి మీద సిఐడి దర్యాప్తు సొంతంగా చేసే అవకాశం కూడా ఉండదు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఈ కేసులన్నీ కొట్టేయాలని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా వీటిలో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది, ఎందులో ఎంత స్కామ్ జరిగింది, వాళ్ళందరికీ శిక్షలు పడాల్సి ఉంది అని చెప్పేసి ఆ ఆలోచనతోటి దీన్ని ఎలాగైనా సరే సిబిఐకి బదిలీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. సిబిఐ సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి ఉంది కాబట్టి వీళ్ళు సిన్సియర్గా చేస్తారనేది ఆలోచన. కాకపోతే సిబిఐకి వెళ్ళినది అంత సిన్సియర్గా జరుగుతుందా అనేది డౌటే. ఎందుకంటే సెంట్రల్లో కూడా సిబిఐని ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుందో అందరికీ తెలుసు. సో ఒక రకంగా సిబిఐ మెల్లో ఒక బెల్ట్ కట్టి ఆడించినట్టుగా ఆడిస్తుంది. సో వీళ్ళకి అప్పగించినా సరే అటువైపు చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వానికి తన మంత్రులందరినీ అప్పగించి ఆ ప్రభుత్వం నిలబెట్టడానికి బాగా కారణమయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఇలాంటి యాక్షన్ తీసుకొని లేనిపోని తలనొప్పులు అయితే బీజేపీ ప్రభుత్వం తెచ్చుకోదు. కాబట్టి సిబిఐకి బదిలీ చేసినా సరే వీటి మీద విచారణ ఏమాత్రం ముందుకు కదలదు, ఇది ఇలాగే ఉంటుంది. సో ఈ 5 ఏళ్ళు మాత్రం దీని మీద ఏం జరిగేది ఉండదు. కోర్టుల్లో వాదనలు, మళ్ళీ వాయిదాలు వేయడాలు ఇలా సాగిపోతూ ఉంటుందన్నమాట. అది దీంట్లో మనకు ఓవరాల్గా చూస్తే కనపడే విషయం. అయితే మరి 2 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు దీని మీద ఏ సమీక్ష జరపకుండా, మామూలుగా అయితే పునఃసమీక్ష జరిపి దాన్ని వెనక్కి తీసుకుంటారు. ఏ సమీక్ష జరపకపోయేసరికి కోర్టుకు కూడా డౌట్ వచ్చేసింది, ఏం జరుగుతుంది అసలు, ఎందుకు పునఃసమీక్ష జరపలేదు అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించింది. సో దానికి వీళ్ళ దగ్గర సమాధానం అయితే లేదు. కానీ కోర్టు మళ్ళీ వీళ్ళకు ఇంకో ఆఫర్ కూడా ఇచ్చిందనమాట. అదేంటంటే
మీరు త్వరగా దీని మీద పునఃసమీక్ష జరిపి విషయాలు మీరు వెల్లడించాలి అని చెప్పేసి కోర్టు వీళ్ళకి చెప్పడం జరిగింది. ఈ విషయంలో సీఎస్కి అలాగే హోంశాఖ కార్యదర్శికి కోర్టు అయితే నోటీసులు ఇచ్చింది. సో దానికి వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది. సో ఇక సిఐడి దర్యాప్తు ఇక్కడ ఆగింది కాబట్టి ఇక చంద్రబాబు గారికి దీని నుంచి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పుకోక తప్పదు. నిజానికి ప్రస్తుతం చంద్రబాబు గారు బెయిల్ మీదనే ఉన్నారు. సో ఆయన పరిపాలన కూడా బెయిల్ మీదనే ఉండి చేస్తున్నారు. ఆయన వేసిన పిటిషన్ మీద విచారణని సుప్రీంకోర్టు కూడా తీర్పుని రిజర్వ్ చేసి ఉంచింది. ఎందుకంటే తీర్పు ఇంతవరకు చెప్పలేదు. సో ఆ రిజర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సమీక్షించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వెంటనే దీని తీర్పు గతంలో ఉన్న సిఐడి ఏవైతే ఆధారాలు ప్రూఫ్లు ఉన్నాయో వాటి మీద బేస్ అవ్వకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం హయాంలో మళ్ళీ వీళ్ళు ఎటువంటి ఆధారాలు అయితే సమర్పిస్తారో ఈ కేసుకు సంబంధించి సిఐడి వాటి మీద బేస్ చేసుకొని తీర్పు చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నమాట. సో ఈ కాలక్రమేణా ఈ టైం పీరియడ్లో కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఈ సిఐడి అనేది తిరిగి వాళ్ళ ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో ఈ పాత ఎవిడెన్సెస్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఎవిడెన్సెస్ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వం తరపున దీన్ని పునఃసమీక్షించుకుంటామని కేసును వెనక్కి తీసుకొని పునఃసమీక్షించి ఈ కేసును మేము వెనక్కి తీసేసుకుంటున్నాము, ఇక ఈ కేసు అక్కర్లేదు అని చెప్పే అవకాశం ఉందా, ఈ రెండు కూడా ఛాన్స్ అయితే ప్రభుత్వానికి ఉంది. కాబట్టే కోర్టు కూడా కన్ఫ్యూజన్లో పడి మీరు సమీక్షించుకోవడానికి సమయం ఇస్తున్నామని చెప్పేసి కోర్టు కూడా ఆగిపోయిందన్నమాట. లేకపోతే ఈ పాటికి తీర్పు కూడా వచ్చుండేదేమో. సో ఈ సమీక్ష కోసం అయితే ఆగారు. కాబట్టి చంద్రబాబు గారు ఈ నెలలోనో లేకపోతే బహుశా ఈ నెలలోనే చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ సెప్టెంబర్లో వాయిదా ఉంది కాబట్టి ఈ నెలాఖరికల్లా దీని మీద ఏదో పునఃసమీక్ష చేసి ఖచ్చితంగా ఇక ఈ కేసును వెనక్కి తీసుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. కాబట్టి ఇక ఈయనకి కేసు బెడద అనేది పూర్తి స్థాయిలో ఉండదన్నమాట. మళ్ళీ ఏదైనా ప్రభుత్వం మారితే వాళ్ళు ఏదైనా పెట్టదలుచుకుంటే పెడతారేమో తీస్తారేమో కానీ బయటికి అప్పటిదాకా అయితే ఇక ఏ సమస్య ఉండదు. సమస్యల్లా ఇప్పుడు జగన్కి ఉన్న కేసులదే అసలు సమస్య. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన బెయిల్ మీద బయట తిరిగాడు, బయటనే హాయిగా ఉన్నాడు. ఇప్పుడు ఇక ఆయనకు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు కూడా తగ్గిపోయినాయి. సో ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మరి కోర్టుకు హాజరయ్యి తిరిగి బెయిల్ని కంటిన్యూ చేయించుకుంటాడా, లేకపోతే ఇవి తీవ్ర స్థాయిలో చంద్రబాబు గారు ఆయన్ని బుక్ చేయడానికి ప్రయత్నిస్తాడా అనేది చూడాలి.